అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మనకు ప్రభుత్వం తరపున పార్టీ వైపు నుంచి ఇచ్చినటువంటి కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇది మంచి ప్రభుత్వం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటపల్లి గూడూరు మండలంలోని వరకాయపూడి పంచాయతీ నందు అధికారులతోటి పంచాయతీ సెక్రటరీ గారు విఆర్ గారు మొత్తం సచివాలయ సిబ్బంది అందరితోటి కలిపి ఈరోజు మేము మా వరకాయపూడి పంచాయతీలోని శివరాంపురం అనేటటువంటి గ్రామంలో సందర్శించడం జరిగింది. అన్ని ఇళ్లను కూడా పరామర్శించాం. ప్రతి ఇంటికి వెళ్ళి మేము గృహనందు ఉన్నటువంటి మహిళల్ని పెద్దల్ని అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా జరిగినటువంటి ప్రభుత్వం కంటే కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచి విధానంలో ప్రజలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో నడుచుకుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో హర్షధ్వానాల ద్వారా మాకు స్వాగతం పలుకుతూ మేము ఇప్పుడు ఏ గడపకు పోయినా మమ్మల్ని ఆదరిస్తున్నారు. దీంట్లో మన భాగంగా చూస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిల్లో ప్రధానంగా ఈ గ్రామంలో నీటి సమస్య అనేటటువంటి సమస్య, ఇంకా కొంతమందికి వృద్ధాప్య పింఛన్లు, గిరిజనులు అయితే పాపం మాకు ఏ ఆధారం లేదు. ఇక్కడ జీవనోపాధికి ఉన్నటువంటి స్థానిక పరిశ్రమలు ఏవి కూడాను పరిశ్రమల యొక్క గోడ కింద ఉన్నప్పటికి కూడాను మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ఏ జీవనోపాధి లేకుండా పాత రోజుల్లో మేము కాలువల్లో చేపలు మరియు ఇక్కడ ఉన్నటువంటి వన్య విధానాల మీద మేము ఆధారపడి జీవిస్తున్నాము. ఇవన్నీ ఈరోజు మేము కోల్పోయి మా జీవనాధారానికి ఏది లేక మేము వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పి వాడి యొక్క గోడుని వినిపించడం జరిగింది. దీని మీద మేము కూడా ఈ సమస్యలన్నిటి మీద మా ప్రియతమ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తీరుస్తామని చెప్పి వాటి పరిష్కారం కోసం మేము మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి మేము చెప్పాం. అదేవిధంగా మాకున్నటువంటి సచివాలయ సిబ్బంది కూడాను మాతో ఎంతో కలుపుగోలుగా మనం ప్రయత్నించేదానికి మాకు మంచి ఉత్సాహం ఇస్తూ ప్రతి సమస్యని వాళ్ళందరూ కూడా నోట్ చేసుకొని ఆ సమస్యని పరిష్కరించే భాగంగా వాళ్ళు ఇంకా మాకంటే హుషారుగా కూడా పనిచేయడం జరుగుతుంది. చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మా పంచాయతీ తరపున సచివాలయ సిబ్బంది అందరికీ కూడాను మనం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడాను మనం ఇదే సమిష్టి కృషితో పనిచేసి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కరించుకుందామని వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మా పంచాయతీలో ఉన్నటువంటి కొరవ ఇంకా మాకు ఉన్నటువంటి మిగతా ఆమ్లెట్ విలేజెస్లు అన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇదే విధంగా పర్యటించి సచివాలయ సిబ్బంది అయితేమి, నాయకులు అయితేమి, కార్యకర్తలు అయితేమి అందరం కూడా ప్రజల యొక్క బాగోగుల విషయంలో ఎనుకంజ ఇవ్వని చెప్పి ఎనుకంజ ఏడు మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గిరిజన పక్షపాతి, పేదల పక్షపాతి, బీసీ ఎస్సీ ఎస్టీలంటే ఆయనకి